పరిష్కారాలు చూపుతూ రెండో రోజు మంత్రి లోకేష్ ప్రజా దర్బార్. నియోజకవర్గ ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉంటానని భరోసా ఇస్తూ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ రెండో రోజు ఆదివారం కూడా కొనసాగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ప్రజా దర్బార్కు ప్రజలు బారులు తీరి లోకేష్ని కలిసి తమ సమస్యలు విన్నవించారు. స్థానికులు, వివిధ సంఘాల ఉద్యోగులు, పేరెంట్స్, పలువురు వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులు, ఉద్యోగాల కోసం వచ్చిన వారు ఇలా అనేక వర్గాల ప్రజలు లోకేష్ని కలిసి సమస్యలు విన్నవించారు. డిఎస్సి 2008 జీవో 39 ప్రకారం ఎంటీఎస్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 2193 మందిని రెగ్యులర్ చేయాలి. ఏపీ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ నేతలు విన్నవించారు. దగ్గర నుంచి మొత్తం ఎవరెవరు ఏమేంటి అన్నటువంటి అంశాన్ని హైలైట్ చేశారు. లేకపోతే బొత్స సజ్జల డబ్బులు అడిగారు, కేజీబీవీల్లో తొలగించిన టీచర్ల ఆరోపణ న్యాయం చేయాలని లోకేష్కి వింటే ఉద్యోగాలు కావాలంటే డబ్బులు ఇవ్వాలని విద్యాశాఖ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తమను అడిగారని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లు ఆరోపించారు. తమను విధుల్లోకి తీసుకోవాలని వేడుకోగా ఒట్టి చేతులతో కాదు పెట్టెలతో రావాలన్నారని వాపోయారు. చివరికి కోర్టు తమను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించిన సమగ్ర శిక్ష ఎస్పీడీ బి శ్రీనివాసరావు ఆదేశాలను అమలు చేయకపోగా నోటుకొచ్చినట్టు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయంగా ఉద్యోగాలు కోల్పోయిన తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఆదివారం ఉండవల్లిలో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ కార్యాలయం వింతపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 2018-19 ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా కలెక్టర్లు కేజీబీవీల్లో ఇంటర్ బోధనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు భర్తీ చేశారన్నారు. 2023లో రేషనలైజేషన్ పేరుతో సమగ్ర శిక్ష అధికారులు తెలుగు, ఇంగ్లీష్ టీచర్లను తొలగించారన్నారు. దీనిపై తాము హైకోర్టును ఆశ్రయించగా ఉద్యోగాలకు తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయని, కానీ ఎస్పీడీ అమలు చేయలేదని అన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే